ఇంచుమించు ప్రతి ఒక్కటి నేను వీడియో ప్రూఫ్తో చూపిస్తాను అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట స్కామ్స్ అన్ని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ అండ్ కెరియర్. ప్రజెంట్ ఉన్న దాంట్లో ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది కదా. ఎక్కడ ఎక్కువైపోయింది, అసలు ఎలా ఎక్కువైంది, అసలు ఏంటి, దీనికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అసలు ర్యాట్ రేస్ అంటే ఏంటి పెట్టుకోండి. ర్యాట్ రేస్ స్కామ్ ఎలా జరుగుతుంది, స్కామ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు మెయిన్ టార్గెట్ ఎక్కడ చేశారా అంటే ఇన్స్టాగ్రామ్. మెయిన్ టార్గెట్ చేసింది ఇన్స్టాగ్రామ్ ని. 50-50 ఛాన్సెస్ అనమాట. లైక్ అంటే కొన్ని జెన్యూన్ పెడతారు, అప్పుడప్పుడు కొన్ని అసలు మాక్సిమం ఫేకే పెడతారు అనమాట. అసలు ఎందుకు పెడతారు వాళ్ళు ఎప్పుడైనా గమనించారా? మీ పేరెంట్స్ కి మాత్రం కాల్స్ రావు. ఏం కాల్స్? లైక్ ఇంటర్న్షిప్ జాయిన్ అవ్వండి, అవి జాయిన్ అవ్వండి అని మీ పేరెంట్స్ కాల్స్ రావు. ఎందుకు రావు వాళ్ళకి అంటే వాళ్ళది సేమ్ సిమ్ గా, నువ్వు వాడేది సేమ్ సిమ్ కానీ నెంబర్ ఒకటి డిఫరెంట్. ఆ నెంబర్ నువ్వు ఎక్కడ మిస్యూజ్ చేస్తున్నావు అని ఎప్పుడన్నా ఒక ఆలోచన వచ్చిందా నీకు? రాదు. మనకి ఎప్పుడు ఫ్రెండ్స్ హ్యాంగ్ అవుట్ అవుదామా అన్న ఒక థీమ్ లోనే ఉంటాం మనం. ఆ థీమ్ నుంచి ఫస్ట్ బయటికి రండి. ఆ థీమ్ నుంచి నువ్వు బయటకు వస్తే ర్యాట్ రేస్ నుంచి ఒక 50% వరకు బయటకు వచ్చేసినట్టే. నువ్వు మాక్సిమం బయటకు వచ్చేసినట్టే ఫ్రెండ్స్ తోటి హ్యాంగ్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. అసలు మనం ఎక్కడ చేస్తున్నావురా ఈ మిస్టేక్ అంటే ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక హైరింగ్ పెట్టేసి మాస్ బీజిఎం కింద ఇచ్చేసి, లేదా ఏదైనా మాస్ డైలాగ్స్ ఇచ్చేసి పెడతారనమాట. దానికి మనం అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అయ్యి కింద కామెంట్ అని పెట్టేస్తాను లింక్ అని. ఆ లింక్ లో వాడు ఏం చేస్తాడు, వాడి వెబ్సైట్ లింక్ ఇచ్చుకుంటాడు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను చూడండి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ వెబ్సైట్ లో చూసాడు, ఈ వెబ్సైట్ లో ఏం చేస్తున్నాడు వాడు, నీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తున్నాడు. లైక్ ఫోన్ నెంబర్ కావచ్చు. వాడు ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ నాది, వాడు ఫోన్ నెంబర్ అడగకపోతే నీ రెజ్యూమ్ అని అడుగుతాడు. కానీ నీ రెజ్యూమ్ లో నీ ఫోన్ నెంబర్ ఉండదా, నీ మెయిల్ ఉండదా? అప్పుడప్పుడు అనుకోవచ్చు నీ మెయిల్ కి ఇట్లా ఇంటర్న్షిప్స్, లైక్ ఇంటర్న్షిప్స్ లో కోర్స్ నేర్పిస్తాము అని చెప్పేసి నీకు మెయిల్స్ వస్తాయి. ఒక్కొక్కసారి కాల్స్ వస్తాయి. నీకు ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు వీళ్ళ వే ఆఫ్ ప్రెజెంటింగ్ మెయిన్ టార్గెట్ ఎక్కడంటే స్టూడెంట్స్. ఇక్కడ అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అసలు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అనమాట వాళ్ళ దగ్గర. అంటే నువ్వు ఫిల్ చేస్తావు, మనకు తెలియదు కదా. ఆ వెబ్సైట్ లో ఇంకా వాడికి ఏం లాభం? ఆ వెబ్సైట్ నడపడం వల్ల వాడికి యాడ్స్ రెవెన్యూ వస్తుంది, యాడ్స్ నుంచి మనీ వస్తాయి. అండ్ ఇంకొకటి, నీ డేటా వేరే వాళ్ళకి సెల్ చేయడం వల్ల వాడికి ప్రాఫిట్, మనీ. వాడికి లాస్ ఏం లేదు. ఎవరికి లాసు? నీకు లాసు. ఇన్స్టాగ్రామ్స్ లో రీల్ చూసి కామెంట్స్ పెట్టి ఇలా చేయడం వల్ల నీకు లాస్, ఎవరికి లాస్ కాదు. వాడు పెడుతూనే ఉంటాడు, నువ్వు లింక్ అని కామెంట్ చేస్తున్నాడు కానీ నీకు జాబ్ రాదు. వాడు నీ డేటాని తీసుకుంటాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక కోర్సులో జాయిన్ అవుతావు నువ్వు. ఆ కోర్స్ కి వాడు 25,000 పెడతాడు. ఇది వరకు అసలు ఈ కాంపిటీషన్ లేనప్పుడు ఎంత ఆ కోర్సు? పైథాన్ 5,000 2 months నేర్పిస్తారు, లేకపోతే వచ్చేదాకా నేర్పిస్తానని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది? 25,000 విత్ ప్లేస్మెంట్స్ అంటారు. అసలు ప్లేస్మెంట్స్ మన కాలేజీకి రాని ప్లేస్మెంట్స్ బయట వస్తాయా? వీళ్ళు ప్లేస్మెంట్స్ తీసుకొచ్చేది గ్యారంటీ ఇస్తారు, వస్తాయి ఇది నీకు. ఏంటిది? బ్యాక్ డోర్ జాబ్స్. అది ఎలా వస్తాయి బ్యాక్ డోర్ జాబ్స్? అసలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట స్కామ్స్ అన్ని. చూడాలని ఉందా? గుర్తుపెట్టుకోండి. అసలు ఏంటి ప్రతి ఒక్కటి డీటెయిల్స్ గా చూద్దాం. ఇంచుమించు ప్రతి ఒక్కటి నేను వీడియో ప్రూఫ్స్ తో చూపిస్తాను అనమాట మీకు. రీసెంట్ గా ఒక యూట్యూబర్, లాయర్, ఆయన సంథింగ్ నేమ్ ఏదో ఉంది, లాయర్స్ దగ్గరికి వెళ్ళారన్నమాట బ్యాక్ డోర్ జాబ్స్ వాళ్ళు. ఎలా జరుగుతుంది ఇవన్నీ? ఎన్ని అసలు ఎక్కడి నుంచి దాదాపు చాలా ఉన్నాయి మనకి కోర్సెస్. అంటే గుంటూరులో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి, చెన్నైలో ఒకటి, చాలా అసలు కోర్సులు ఎంతమంది నేర్పిస్తున్నారు అసలు. రకరకాల బ్యాక్ డోర్ జాబ్స్ అంటే ఒక్క లొకేషన్ నుంచి రారు కదా నీకు. డిఫరెంట్ లొకేషన్స్ ఎట్లా వస్తున్నారు వాళ్ళ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి? ఎప్పుడైనా గమనించారా? అసలు బ్యాక్ డోర్ జాబ్స్ అంటే ఫస్ట్ అసలు నమ్మకు, ఓకేనా? నార్మల్ కంపెనీలోనే అసలు వేకెన్సీస్ లేవంటే బ్యాక్ డోర్ 2 లక్షలు 3 లక్షలు కట్టి అంత బ్లైండ్ గా వెళ్తారు. నాకు అర్థం కాదు. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటుందా?